హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను రికమెండ్ చేయబోతున్న 3 డ్రామాస్ చాలా బాగుంటాయండి. అందులో 2 హై స్కూల్ డ్రామాస్, ఇంకొకటి వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరైన్స్ అని ఒక బెస్ట్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ డ్రామా హెయిర్స్. ఈ ప్లాట్కి వచ్చేసరికి ఇది ఒక హై స్కూల్ డ్రామా అని చెప్పచ్చు. ఒక డబ్బింటున్న పిల్లలందరూ కలిపి ఒక స్కూల్లో ఉంటారు. ఆ మొత్తం ఆస్తికి వీళ్ళే వారసులు అనమాట. అది వీళ్ళకి కూడా తెలుసు. సో వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఆ స్కూల్లో వచ్చిన స్టూడెంట్స్ ఒకవేళ పోవర్టీ బ్యాక్గ్రౌండ్ అయితే వాళ్ళని ఎలా వీళ్ళు డిఫరెన్షియేట్ చేస్తారు, ఎలా బుల్లింగ్ చేస్తారు అనేది కూడా చూపిస్తారు. కాకపోతే ఇందులో ఎవరైతే హీరో లీమిన్ హో, అతని క్యారెక్టర్ పేరు కిమ్టాన్ అనమాట. ఇతను చాయున్ సంగ్ అనే ఒక అమ్మాయిని యుఎస్లోనే కలుస్తాడు. కలిసి వీళ్ళిద్దరూ రిటర్న్ అయ్యాక కొరియా వచ్చాక ఒకరికొకరు ఇష్టపడతారు. కానీ అనుకోకుండా ఆవిడ ఎవరో కాదు, ఆయన ఇంట్లో పనిచేసే ఒక ఆవిడ కూతురు అని తెలుసుకున్నాక చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. తనని తన స్కూల్లోనే ఎన్రోల్ చేయించేలాగా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతారు. అయితే ఇంకో హీరో కూడా ఉంటారు. సో ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా రన్ అవుతూ ఉంటుంది. అండ్ తనకు ఆల్రెడీ ఇంతకు ముందే ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయి ఉంటుంది. తను జెలస్ ఫీలింగ్ అవ్వడం అన్నీ చూపిస్తూ ఉంటారు. అండ్ వీళ్ళిద్దరి ప్రేమ కూడా స్కూల్లో తెలిసాక ఈమెను ఎంత వేధించారు, ఇంట్లో కూడా వీళ్ళని ఇంట్లోంచి పంపించేయడం, లాస్ట్లో వీళ్ళిద్దరూ ఎలా ఫేస్ చేశారు వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ ఫ్యామిలీని. అండ్ ఏదైతే ఆ విధానం ఉంటుంది కదా, కథ వెళ్ళే విధానం చాలా బాగా చూపించారనమాట. సో టోటల్గా 20 ఎపిసోడ్స్ ఉంటాయి. 20 ఎపిసోడ్స్ కూడా చాలా బాగుంటాయి. ఎవరిని డిసప్పాయింట్, ఎస్పెషల్లీ టీనేజ్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ చాలా బాగా కనెక్ట్ అవుతారు ఈ డ్రామాకి. అండ్ నెట్ఫ్లిక్స్లో ఇది అవైలబుల్ ఉంది. ఎవరైతే చూడలేదో గో అండ్ వాచ్. ఇప్పుడు నేను రికమెండ్ చేయబోతున్న సెకండ్ డ్రామా ట్రూ బ్యూటీ. ఇది చాలా మందికి తెలియకుండా ఉండదన్నమాట. ఎందుకంటే అంత హల్చల్ చేసింది ఈ డ్రామా. అండ్ ఎస్పెషల్లీ టీనేజర్స్కి, హై స్కూల్ స్టూడెంట్స్ బాగా కనెక్ట్ చేసుకుంటారు. సో ఫస్ట్ నేను ప్లాట్ చెప్పేస్తాను. ఇమ్ జుంగ్ యుంగ్ అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి తన ఫేస్ ఫీచర్స్ వల్ల తను అసలు ఆ అమ్మాయిలానే లేదు, అబ్బాయిలా ఉంది అంటూ తను నైబర్స్ నుంచి, చుట్టుపక్కల నుంచి చాలా క్రిటిక్స్ తీసుకుంటుంది అనమాట. ఫేస్ చేస్తూ ఉంటుంది. తర్వాత తను హై స్కూల్ వెళ్ళాక కూడా అలాంటి క్రిటిక్సే వస్తాయి అనుకుంటారు. కానీ అంతకు మించి తనని తన లుక్స్ వలన బుల్లింగ్ చేస్తారని, ఇట్లా ఏడిపిస్తారని అవి వీడియో తీసి ఆన్లైన్లో పెట్టి సర్క్యులేట్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు. అది తట్టుకోలేక ఆ అమ్మాయి అసలు స్కూల్కి వెళ్ళనని వచ్చి ఏడుస్తుంది. అలా కాదు, స్కూల్ ట్రాన్స్ఫర్ పెడతాను అని చెప్పి వాళ్ళ అమ్మ కన్విన్స్ చేశాక ఓకే అంటది అనమాట. కానీ ఇంట్లో ఇంత జరుగుతున్నా తన పేరెంట్స్కి ఏమీ చెప్పదు. మొత్తానికి తను ఎలాగైనా మార్చుకోవాలి, అందంగా కనిపించేలా చేసుకోవాలి అని మేక్ ఓవర్ నేర్చుకుంటుంది. మంచిగా మేకప్ చేసుకోవడం అంతా నేర్చుకుంటుంది. అప్పుడు హై స్కూల్కి ఒక్కసారి తను వెళ్ళాక అక్కడ అందరూ తనని ఒక ఏంజల్, ఒక బ్యూటీ పేజెంట్లా ట్రీట్ చేస్తారనమాట. అంత రాయల్ ట్రీట్మెంట్ వస్తుంది తన బ్యూటీ లుక్కి. సో హీరో వచ్చేసరికి లీ సూహో అండ్ హన్సీ జోన్ అనమాట. ఎందుకు వీళ్ళిద్దరి గురించి అంత ఎక్కువ చెప్పట్లేదంటే, మొత్తం హీరోయిన్ ఓరియంటెడ్ అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కూడా ఆమెకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా నడుస్తూ ఉంటుంది. అది కూడా చాలా బాగా చూపించారు. ఫైనల్గా తన ఓల్డ్ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే న్యూ స్కూల్లో తన ఐడెంటిటీ రివీల్ చేస్తారో, దాని తర్వాత వీళ్ళు ఎలాంటి సంఘటనలు ఫేస్ చేశారో అనేది డ్రామా చాలా బాగా చూపించారు. అలాంటి టైంలో తన చుట్టుపక్కల ఎవరు ఉన్నారు, తనతో ఎవరు సపోర్టింగ్గా ఉన్నారు అనేది మొత్తం ప్లాట్. టోటల్గా 16 ఎపిసోడ్స్. ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది అండ్ ప్రైమ్లో కూడా ఉండుండేది. మరి ఇప్పుడు ఉందా లేదా అనేది తెలియదు. ఎవరైతే చూడలేదో గో అండ్ వాచ్. ప్రతి ఎపిసోడ్ కూడా చాలా ఏమంటారు, ఫన్ టాక్టిక్గా అండ్ ఎమోషనల్గా కూడా అనిపిస్తుంది. గో అండ్ వాచ్. ఇప్పుడు నేను రికమెండ్ చేయబోతున్నది ఫేమస్ కే డ్రామా అండి. ఇది వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరైన్స్. 16 ఎపిసోడ్స్ అనమాట. ఈచ్ ఎపిసోడ్ ఒక డైమండ్ అని చెప్తా. అండ్ ఈ డ్రామా మొత్తంలో నిజంగానే డ్రామా అని చెప్పలేం, బికాజ్ మిక్స్డ్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. ఒక లవ్ ఉంటుంది, ఫ్యామిలీ టుగెదర్నెస్ ఉంటుంది, ఒక హర్డిల్స్ ఉంటాయి, జర్నీ ఉంటుంది. తర్వాత 5 డికేడ్స్ తర్వాత కూడా కల్చరల్ డిఫరెన్సెస్ని వీళ్ళు ఎలా హ్యాండిల్ చేశారు, వాట్ నాట్. ఇది నిజంగా జరిగిన ఒక కపుల్ స్టోరీ తీసుకొని వీళ్ళు కే డ్రామాని తీశారనమాట. సూపర్ అండి. సో ప్లాట్ చెప్పేస్తా. ఫస్ట్ ప్లాట్ 1960స్లో ఏసూన్ అనే ఒక ఫిషర్మెన్ ఫ్యామిలీలో జన్మించిన ఒక అమ్మాయి ఉంటుంది. తన ఫ్యామిలీలో ఉండే ఒక మెంబర్ తన పక్కనే ఎప్పుడు ఉంటాడు, గన్సిక్ అని ఒక అబ్బాయి. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. దానికి కూడా చాలా వీళ్ళు డిఫరెన్సెస్ చూడాల్సి వస్తుంది అనమాట. వాళ్ళ ఫ్యామిలీ తనని యాక్సెప్ట్ చేయలేక ఇంట్లోని తనని చాలా వేధిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో కూడా ఫ్యామిలీని ఎదిరించి తన భార్య వైపు స్టాండ్ తీసుకొని ఆ అబ్బాయి నించున్న విధానం ఏదైతే ఉందో చాలామంది హస్బెండ్స్కి ఎగ్జాంపుల్ అని చూపించాడనమాట. తర్వాత ఆ జాబ్ స్ట్రగుల్ ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళ పిల్లలు వచ్చాక వాళ్ళ పిల్లల్ని మంచిగా పెంచాలని చెప్పి
పేరెంట్స్ ఎలాంటి సాక్రిఫైస్ చేస్తారు, ఎంత కష్టపడతారో ఆ జర్నీ చాలా బాగా చూపిస్తారు. ప్రతి ఒక్క సమయంలోని తన భర్త తన భార్యకి ఎలాంటి ప్రయారిటీ ఇస్తాడు, ఎంత ముఖ్యంగా చూసుకుంటారు. అట్ ది సేమ్ టైమ్ భార్య కూడా భర్తని ప్రతి సమయంలో కనిపెట్టుకుంటూ ఎంత ప్రేమగా ఇద్దరికిద్దరు షోల్డర్‌ని ఇచ్చుకుంటూ ఎట్లా వెళ్లారు అనేది ఎగ్జాంపుల్‌గా చూపిస్తారనమాట. అండ్ వాళ్ళ కూతురు కూడా పెద్దయ్యాక తన పెళ్లి టైంలో వాళ్ళ అమ్మా నాన్నని చూసి అలా ఎలాంటి అబ్బాయి కావాలి అనేది వాళ్ళ ఫాదర్‌ని చూసి ఇన్స్పిరేషనల్‌గా వెళ్ళి తన ఫాదర్‌కి డెసిషన్ వదిలేసి లాస్ట్‌లో కన్విన్స్ చేసిన విధానం ఏదైతే ఉందో సూపర్. ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వరండి. కొన్ని ఎపిసోడ్స్ అయితే లిటరల్లీ హార్ట్ ఫుల్ అయిపోతుంది. గో అండ్ వాచ్.